సుమారు 11 కోట్లండి. రూపాయి 2 రూపాయలు కాదు, లేదా లక్ష 2 లక్షలు కాదు, 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో నగదు దాచారట. ఇది చెప్పింది ఎవరు? లిక్కర్ స్కామ్లో ఉన్న ముద్దాయే. సో సులోచన ఫామ్ హౌస్ ఇది దొరికింది. ఒకసారిగా మనం చూడొచ్చు. ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చిందట. 1 సంవత్సరం నుంచి దాన్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేదట. అంటే అసలు ఏం జరుగుతుంది? లిక్కర్ స్కామ్ ఎటువైపు వెళ్తుంది? మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి దగ్గర కూడా చాలా ఆధారాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. డబ్బులు వచ్చినాయి కాబట్టి ఈడీ రంగంలో దిగుతుందని. ఈడీ రంగంలో దిగిందంటే కేసు మరింత పటిష్టం అవుతుంది అని. ఇక లిక్కర్ కేసులో జగన్ అరెస్టుపై తేల్చేసిన బీజేపీ మాధవ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్, ఆయన లిక్కర్ దాంట్లో సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, ఆయన అరెస్ట్ని ఎవరో కూడా ఆపలేరు అని చెప్పి మాధవ్ చెప్పడంలో ఆంతర్యం ఏంటి? బీజేపీ ఆయనకి సపోర్ట్గా ఉంటుంది, బీజేపీ అండగా ఉంటుంది, అందుకని సిబిఐ రాదు, ఈడీ రాదు అని మాట్లాడేవారు ఇప్పటివరకు. ఆ పరిస్థితి ఏం కనిపించట్లేదు. డైరెక్ట్గా మాధవే అన్నాడంటే సీరియస్గానే వర్కౌట్ అవుతుందేమో ఏదన్నా అని. ఇక పవన్ కళ్యాణ్పై మోనార్క్ ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడతారా అన్నది మన ఆయనకే అర్థం కావాలి. వకీల్ సాబు లాంటి సినిమాల్లో చాలా క్లోజ్గా ఉండేవారు. మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్కే మెగా కుటుంబం వాళ్ళకి సపోర్ట్గా ఉంది. అయినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి ఎందుకో నచ్చదు. ఓకే, నచ్చకపోతే మాట్లాడడం మానేయచ్చు, వేరే రకంగా చేయొచ్చు. కానీ పబ్లిక్గా కామెంట్స్ చేయడంతో జన సైనికులు రగిలిపోతున్నారు. నువ్వు మోనార్క్ అయితే సినిమాల్లో బయటకా స్వామి అని. సరే, ఈ అంశం ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం. కార్యకర్తల కోసం ఒక యాప్ని ఆయన సిద్ధం చేశారు. ఎవరైనా ఏమైనా కంప్లైంట్లు ఉన్నా, ఏ వీడియోలు ఉన్నా యాప్లో పోస్ట్ చేయమంటున్నారు. అధికారంలోకి వచ్చాక తాట తీస్తానంటున్నారు. ఇంకా లిక్కర్ కేసు అన్నీ కూడా కట్టుకథలు. చంద్రబాబు ఒంటి నిండా అవినీతి మరకలు ఉన్నాయని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడడం. జగన్పై విష ప్రసారం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో పట్టుబడి డబ్బుతో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ పేర్ని నాని గారు రంగప్రవేశం చేశారు. ఇవన్నీ చర్చిద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బండారు వంశీకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కాలపాలెం బుజ్జి, బీజేపీ నాయకులు, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక మంచ నాగమల్లీశ్వరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో శివపార్వతి, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వంశీ, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి ఈ హైదరాబాద్ ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజు, మాకేంటి సంబంధం అని పేర్ని నాని అంటున్నారు. లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అటాక్ అవుతుంది, ఇది లిక్కర్ స్కామ్లో ఉన్న డబ్బులే అని చెప్పి మీరంటే మీరు కాదు, కూటమి నుంచో లేకపోతే వేరే రకంగానో ట్రోల్ అవుతున్న అంశం. ఏంటి 11 కోట్ల సీజీ ఏంటి సార్? యాక్చువల్లీ మంచ నాగమల్లేశ్వరి గారి వర్షన్ విన్న తర్వాత మాట్లాడదాం అనుకున్నా. మార్నింగ్ నుండి మరి సిట్ వర్షనే మా వర్షన్ కదా సార్. సిట్ ఏం చెప్పిందో అదే కదా మేము చెప్తాం. సిట్ బయట ప్రపంచానికి ఏది చెప్పిందో, ఈ రోజు వరుణ్ అనే వ్యక్తి దుబాయ్ నుండి వచ్చిన తర్వాత అతను అదుపులోకి తీసుకుంటే అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. అవును. ఈ రోజు పేర్ని నాని గారు ఏమంటా ఉన్నారంటే, అసలు ఆ డబ్బులతో మాకేం సంబంధం, మా డబ్బులు కాదవి అని అంటా ఉన్నారు పేర్ని నాని గారు. సో ఇప్పుడు వరుణ్ అనే వ్యక్తికి ఆ ఫామ్ హౌస్ ఓనర్ అయినటువంటి విజయానంద రెడ్డి గారు ఎవరో ఆయన చెప్పరు కదా సార్, ఇక్కడ మేము డబ్బులు పెట్టాము, ఇక్కడ ఉన్నాయి వరుణ్ అని చెప్పి విజయానంద రెడ్డి గారు మరి వరుణ్ అనే వ్యక్తికి చెప్పరు కదా. ఎక్కడ డబ్బు పెట్టాడో ఎగ్జాక్ట్ లొకేషన్ వరుణ్ అనే వ్యక్తి చెప్తే సిట్ వాళ్ళు వెళ్ళి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మరి పేర్ని నాని గారు వచ్చేసి ఆ డబ్బుతో మాకేం సంబంధం అంటే ఎలా? ఈ వరుణ్ ఇవాళ కాదు కదా ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసింది. ఈ వరుణ్ అనే వ్యక్తిని ఎఫ్ఐఆర్లో జాయిన్ చేసి ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసిన రోజు మనకు తెలిసింది ఈ వరుణ్ అనే వ్యక్తి కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాడు అని, రైట్? సో ఇప్పుడు ఆ వరుణ్ అనే వ్యక్తి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రోజు అక్కడ డబ్బు ఉంది అని చెప్తే వెళ్ళి రైడ్ చేస్తే ఆ డబ్బులు దొరికినటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు చెప్పాడట. మరి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేస్తారన్న విషయంలో మరిన్ని వివరాలు, ఈ రాజ్ కసిరెడ్డి ఈ డబ్బులు నాకు జూన్లో ఇచ్చాడు, నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకుని అక్కడ ఆ డబ్బులు మేము పెట్టాం, అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాం. ఏ అవినాష్ రెడ్డి? ఈ అవినాష్ రెడ్డి కాదండి, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి కాదు.
ఈజ్ డిఫరెంట్. అవినాష్ రెడ్డిని ఇంకొక నిందితులు ఎవరో ఉన్నారంట కదా ఇందులో, A7 ఏమో, అవును మరి అవును ఆ నెంబర్లు మనకి ఈ నెంబర్లు గుర్తుపెట్టుకుని సావటం మన వల్ల కాదు, కానీ ఏదో ఒక నెంబర్, ఒక అవినాష్ రెడ్డి అయితే ఉన్నాడు వీళ్ళలో పెట్టాము. ఆ తర్వాత ఆ డబ్బుని సులోచన గెస్ట్ హౌస్ అనేటటువంటి వర్ధమాన్ కాలేజ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్లో దాచాము. మీరు వెళ్ళి చూస్తే ఆ డబ్బు ఉంటుంది అని అంటే, మరి సిట్ వాళ్ళు వెళ్ళారు, నిజంగానే అక్కడ డబ్బు ఉంది. సో ఇక్కడ పేర్ని నాని గారు వచ్చేసి మాకు సంబంధం లేదు అని అంటే, మరి ఏమన్నా మన నాగమల్లేశ్వర గారు లాంటి వాళ్ళు నమ్ముతారేమో కానీ ప్రజలైతే విశ్వసించే పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. 11 కోట్లు ఇస్ నథింగ్ ఇందులో. ఈ ఈ స్కామ్లో ఈ 11 కోట్లు అనేది నథింగ్, 0.001% అయి ఉంటుంది. ఈరోజు మనం చూసుకుంటే వేల మంది ప్రాణాలు, లక్షల మంది ఆరోగ్యాలు, కోట్ల రూపాయలు డబ్బు, 11 కోట్ల రూపాయలు ఈజ్ నథింగ్. బట్ ఎంత అయినా కానీ రికవర్ చేయాలి కాబట్టి మొన్న మీరే అన్నారు వర్మ గారు, 62 కోట్లే సీజ్ చేశారు ఏంటి అని. ఈరోజు ఇంకో 11 కోట్లు యాడ్ అయింది, 73 కోట్లు అయింది. అలా మరి అంతిమ లబ్ధిదారుడు వచ్చేసరికి ఆ 3,500 కోట్లు, లేదంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కారణంగా వచ్చినటువంటి ఇతర డబ్బు ఏదైనా కానీ మొత్తం ఈ ఈ సిట్ ఏదైతే చెప్పిందో మొత్తం ఆ డబ్బంతా కూడా రికవర్ అవుతుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తా ఉన్నా. మరి ఈ రోజు కాదు, ఇప్పుడు మొన్నటి వరకు మీరనేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని. ఇప్పుడు బీజేపీ వాయిస్ తీసుకుంది ఏంటి? బీజేపీ అధ్యక్షుడు సార్ మేము కాదు, బీజేపీ కాదు, ఎవరు కాదు సార్. సార్ సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2012లో 11లో అరెస్ట్ అయినప్పుడు మాకు బలం లేదు, ఇప్పుడు మాకు బలం ఉంది, అరెస్ట్ అయినా కానీ మేమేంటో చూపిస్తాం, మా బలం మేము ఉంది, మేము పార్టీని నడుపుకోగలం అని సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్నారు. బీజేపీ అంటే ఏముంది, తెలుగుదేశం అంటే ఏముంది సార్? అసలు మీకు ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోతా ఉంది సార్. ఇక్కడ ఇక అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఏంటనేది ఆ రూట్స్ అన్నీ కూడా ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి, నేను ప్యాలెస్ అన్ను, అందరు అన్నట్టు బూత్ బంగ్లా అన్ను, ఎందుకంటే అందరికీ ఇల్లు ఉంటాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇల్లు ఉంది. తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాంపౌండ్కి ఆ రూట్స్ అన్నీ వెళ్తున్నటువంటి విషయాలు తెలిసిపోతా ఉన్నాయి ఈరోజు. మరి ఈరోజు 11 కోట్ల రూపాయలు దొరికితే సార్, వాస్తవంగా మార్నింగ్ నుండి ఎవరు వచ్చి మాట్లాడతారా మీడియా ముందుగా నేను ఎదురు చూశాను సార్. నేను ఎదురు చూసిన తర్వాత పేర్ని నాని గారు వచ్చేసి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఆ డబ్బుతో మాకేంటి సంబంధం అని అన్నారు. మీకు సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు, మీరు చెప్పినా కానీ, మీకు కవర్ డ్రైవ్లు ఎన్ని చేసినా కానీ ప్రజలకు అసలు ఆ డబ్బుతో సంబంధం ఉందా మీకు లేదా అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఒకటే సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఈ వరుణ్కి ఎవరు చెప్తారు సార్? ఆ విజయానంద రెడ్డి గారు చెప్తారా, అదిగో నా గెస్ట్ హౌస్లో డబ్బులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి సిట్టోళ్ళకి చెప్పు అని చెప్పి విజయానంద రెడ్డి గారు చెప్పరు కదా సార్. ఆ డబ్బులు అతను అక్కడ దాచిపెట్టడానికి అతను నియమించారు. ఆ వరుణ్ చెప్పినటువంటి సమాచారంతో ఈ రోజు వెళ్ళి పట్టుకున్నారు. అన్ని టెక్నికల్ ఆధారాలతో దొరికిపోయిన తర్వాత కూడా మన పేర్ని నాని గారు వచ్చేసి నీతి సూక్తులు చెప్తా ఉంటే ప్రజలెవరు విశ్వసించే పరిస్థితులు అయితే ఈ రోజు లేరా నీతి సూక్తుల్ని. ఓకే, ఈ రోజు 11 కోట్లు, మరి రేపు ఇంకెన్ని కోట్లు దొరుకుతాయి, ఒక్కొక్క డాన్, ఒక్కొక్క డెన్ను, అసలు ఇవన్నీ కూడా సినిమాని తలపిస్తా ఉంది సార్. రైట్ రైట్ ఓకే. శివపార్త గారు, వర్మ గారు, ఏంటండి ఏంటి లెక్కర కట్టలు ఏంటి? మత్తు దిగుతుందట, కోట్లు బయట పడుతుందట. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా బయటపడిద్దండి. ఎన్నాళ్ళు కట్ల పాముని దాస్తారు, దాచి ఎంత దాచినా ఏదో ఒక రోజు ప్రజల సొమ్ము, అవినీతి సొమ్ము ఎక్కడ ఉన్నా అది బయటికి రావాల్సిందే. సిట్ అధికారులు వేగవంతంగా చేయబట్టి అది కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఇందాక వంశీ గారు వెరీ క్లియర్ గా చెప్పారు. అందరూ చాలా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నాయి అన్నది. ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు ఆయనే అని చెప్పి ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా జాయిన్ అయ్యింది, చేరింది అనే న్యూస్ కూడా బయటకు వస్తుంది. మరి అంటే అది ఇంకా సర్టెన్ డిపార్ట్మెంట్ స్పందించే వరకు మేము చెప్పకూడదు కాబట్టి అక్కడ లోకల్ లీక్లు అయితే వస్తున్నాయి. ఛార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా యాడ్ అయింది, అరెస్ట్ తప్పదు, త్వరలోనే జరుగుతుందని. ఇక్కడ వెరీ క్లియర్ గా అర్థమవుతుంది కదండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చేసి ఆయన చేసిన లిక్కర్లో మద్యమే లేకుండా కంప్లీట్ గా స్పిరిట్ అది ఇది రకరకాల కెమికల్ తో కలిపి ఒక మద్యాన్ని పారించారు. ప్రజల మాన ప్రాణాలతోటి ఆడుకున్నారు. 35,000 మంది చనిపోయారు. దాదాపు లక్షల కోట్ల రూపాయలు లెక్క పత్రం లేవు, ఎక్కడికి ఎటు తరలిపోయినాయో తెలియదు. నెలకి 7,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ ఉంటది వాళ్ళు చూపించిన లెక్క. మరి అదంతా ప్రభుత్వ ఖజానాకి చేరిందా చేరలేదా ఇంతవరకు వివరాలు లేవు. దానిలో ఎంతవరకు వీళ్ళు రికవర్ చేస్తారో సిట్ అధికారులు చూడాలి. 3,500 కోట్లు బయటకు వచ్చింది, ఇంకా రాంది తవ్వే కొద్ది వస్తుంది, ఇంకా చేస్తున్నారు. దాదాపు
47 మంది మీద అభియోగ పత్రంలో నమోదైంది. 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకోవాల్సింది ఉంది కదా, ఆయన ఒక 2 టైమ్స్ కస్టడీకి అడిగినట్టున్నారు. అది కూడా అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా A4, A7, ఏంటి ఇప్పుడు A47 ఇట్లాగా. ఓకే కాదు, ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే సీఎం గారు, లోకేష్ గారు వీళ్ళందరూ సింగపూర్ వెళ్ళి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చే వరకు, సీఎం గారు వచ్చే వరకు పాలనా వ్యవహారాలన్నీ చూసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి గారు అవైలబిలిటీలో లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదులే కానీ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్నారు. 4 days కి ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేలాగా. సో ఎందుకంటే సీఎం గారు సింగపూర్ వెళ్ళున్నారు కాబట్టి పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్ర పరిస్థితుల కోసం వెళ్ళున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారు అవైలబిలిటీలో ఉండి చూసుకుంటారు రాష్ట్రాన్ని. ఓకే. సో ఇప్పుడు మనం మద్యం గురించే మాట్లాడుకుంటున్నాం కదా సార్, మాట్లాడుకుంటాం ఇంకా. ఎందుకంటే నోట్ల కట్లు, నోట్ల పాములు ఎంతమంది ఇప్పుడు అందరు నిన్నటి వరకు బీరాలు పలిగారు. ₹1 పట్టుకోలేకపోయారు, అది చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు అని చాలా చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయా లేవా వచ్చి బయట బహిరంగ ప్రపంచానికి పబ్లిక్ గా పెట్టరు కదా, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సిట్ అధికారులు వీళ్ళు ఏవైతే బెయిల్ కావాలని కేసులు వేస్తున్నారో దానికి అలా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు, వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు, ఇది మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని సిట్ సమర్పించిన తర్వాత వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకు తిరస్కరించారు? కోర్టులు ఎందుకు తిరస్కరిస్తాయి? ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తేనే కోర్టులు తిరస్కరిస్తాయి బెయిల్ని, లేకపోతే తిరస్కరించవు కదా. అంటే మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టరు కదా. ఆల్రెడీ ఛార్జ్ షీట్ అనేది క్లియర్ గా పెట్టడం జరిగింది, అందరూ చూశారు కూడా దాన్ని. సో లిక్కర్ స్కామ్ అనేది జరిగిన మాట వాస్తవం. దేశంలో అతిపెద్ద స్కామ్ గా ఇది ఎందుకంటే చరిత్ర సృష్టించబోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్నికల సమయంలో ప్రస్తావించారు, మద్యం ఏరులై పారిచ్చారు, నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలను ఆడుకున్నారు, కొంత డబ్బుకి లెక్కలేదు, వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయితే మేము ఖచ్చితంగా వేస్తామని చెప్పారు. చెప్పినట్టే కూటమి ప్రభుత్వం రాగానే సిట్ అధికారులు వేశారు, ఇన్వెస్టిగేషన్ వేశారు. దానిలో భాగంగానే కదులుతున్నాయి. ఇంకా ఇదొకటే కాదుగా, శాండ్ ఉంది, మైనింగ్ ఉన్నాయి, అన్నిట్లో చాలా చేస్తున్నారు. అన్ని ఒక్కొక్కటి కదిలితే మొత్తం జైళ్లు కూడా సరిపోవేమో. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూసాలు కదిలేలాగా ఉన్నాయి. ప్రతి కేసుకి 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు. మరి అందరికి దాని ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికడు లాగా పార్టీలో ఉన్న నాయకులందరికీ ఆ స్కాముల్లో సంబంధాలు ఉన్నాయని అర్థం అవుతా ఉంది. ఉండే కొద్ది ఒక్కొక్కటి తవ్వే కొద్దీ అందరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత మరి పార్టీ ఉంటుందో మరి గాలికి ఎగిరిపోయిద్దో అటేంటో తెలియదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే యుద్ధ ప్రాతిపదికన అరెస్ట్ చేయడం అయితే జరిగిద్దని మాకున్న సమాచారం. ఓకే. ఏంటండి మన ప్రకాష్ రాజ్ గారు మోనార్క్ పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి మనస్సాక్షి లేదట, అభిమానులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారట, ప్రేక్షకులను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారట, హరిహర వీరమల్లు మూవీకి టికెట్స్ రేట్స్ ఎందుకు పెంచారని అడుగుతున్నారు, 5 ఏళ్ళు ఎందుకు లేట్ అయిందని ప్రశ్నిస్తున్న ప్రకాష్ రాజ్. ఈ నెల చేయాల్సిందే, 5 ఏళ్ళు ఎందుకు లేట్ అయిందో ప్రజలందరికీ అర్థమైంది. 5 ఏళ్ళు ఎందుకు లేట్ అయిందో కానీ ఈయనకు అర్థం కాలే. ఇండస్ట్రీలో ఉండి ఒక ఆర్టిస్ట్ గా ఉండి పొలిటికల్ సిస్టంలో పనిచేస్తున్న ఒక నాయకుడు ఆ సినిమా 5 ఏళ్ళు అయినా సరే పట్టు విడవని విక్రమార్కుల్లాగా దాన్ని ఫినిష్ చేసి ప్రజల ముందు తీసుకురావడమే పెద్ద సక్సెస్. దాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించారు నా మీద, నిర్మాతలు దెబ్బతినకూడదు అని చెప్పి ఆయనకి సమయం లేకపోయినా ఆయన వ్యక్తిగత సమయాన్ని 2 గంటలు సమయాన్ని ఆ సినిమాకి కేటాయించి నిద్రపోకుండా ఆ సినిమాని ఫినిష్ చేసి ఆ నిర్మాతల్ని ఇబ్బందుల నుంచి బయటపడేశారు. అదెందుకు కనపడట్లా ప్రకాష్ రాజ్ గారికి? సినిమా టికెట్లు మిగతా హీరోల కన్నా ఎక్కువేం పెంచలేదు కదా అందరితో పాటు. ఆయనకి ఏమైనా స్పెషల్ గా ఏమన్నా టికెట్ ఏమన్నా 2000 పెట్టారా ఏంటి? గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ బంపర్ ఆఫర్ ఏమన్నా ఇచ్చిందా ఏంటి? ఇవ్వలేదు కదా.
అందరిలాగే 250 రూపాయలకే కదా, ఇంకెక్కడ పెంచారు అంటే. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు 10 రూపాయలు 15 రూపాయలు చాలా కష్టపడి పెద్ద మనసుతో టికెట్లు పెట్టారు. అంటే అంత పెద్ద మనసు కూటమికి ఉండదు కదా, కూటమి న్యాయంగానే వెళ్తుంది. ఏ హీరోకైనా టికెట్ హైకి ఇవ్వండి అని నిర్మాత అడిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలనలో తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కూడా ఇచ్చారు. అంత కాక ఏదన్నా స్పెషల్ గా బెనిఫిట్స్ ఏమన్నా పొంది ఉంటే వాళ్ళు మాట్లాడాలి అధికార దుర్వినియోగం అని. ఇక్కడ ఆయన కష్టపడ్డాడు, సినిమా చేశారు, 5 ఏళ్ళు అయినా సరే సినిమాకి కొంత సమయం కేటాయించారు, ఫినిష్ చేశారు. నిర్మాతకి కష్టం రాకూడదని చెప్పి ఆయనకున్న సమయాన్ని కూడా ఏదేలా దాన్ని ఒక యజ్ఞంలా పెట్టి ఫినిష్ చేశారు. అది చేయడమే గొప్ప విషయం అని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో 5 శాఖలు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి పాలనా వ్యవహారాల మీద దృష్టి పెట్టడం, అట్ ద సేమ్ టైం సినిమాని ఫినిష్ చేయడం, ఆయన ఇచ్చిన డేట్స్ అని చేయడం. అంటే 2 పడవల మీద ఎలాగా చేస్తారు. ఒక మనిషికి ఎవరికైనా 24 గంటలే టైం ఉంటుంది. ఆ 24 గంటలు ఇంత హెవీ వర్క్స్ చేస్తున్నారంటే ఎంత డెడికేషన్ ఉండాలి సినిమా కంప్లీట్ చేయాలంటే. దట్టు ఒక సందేశాత్మక చిత్రం చేయాలంటే ఎంత ఉండాలి, ఆ కథ మీద కానీ కూర్చోవడం కానీ అది ఫినిష్ చేయాలంటే ఎంత డెడికేషన్ ఉంటే ఫినిష్ చేయగలుగుతారు. దట్టు ఆయన ఒక 2-3 సీన్లు ఆయన డైరెక్షన్ చేసి ఉన్నారు, ఫైట్ సీన్స్. ఆ ఫైట్ సీన్స్ ఈ మార్షల్ ఆర్ట్స్కి రిలేటెడ్ చేయాలంటే ఎంత ప్రాక్టీస్ కావాలి, ఎంత సమయం వెచ్చించాలి, ఎంత శారీరక శ్రమ పెట్టాలి. ఒక ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఆయన విమర్శిస్తున్నాడంటే కనీసం మినిమం నాలెడ్జ్ లేదనుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు ఏదో విమర్శించాలి, ఏదో కళ్యాణ్ గారిని అంటే నేను పాపులర్ అయిపోతాను అని మొరగడం తప్ప దీనిలో ఎలాంటి, అసలు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటేనే ముందు జనం చీకొడుతున్నారు ఫస్ట్. ఓకే, రైట్. నాగమల్లేశ్వర గారు, ఏంటండి లిక్కర్ స్కామ్ చాలా కీలకంగా మారబోతుందట. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే పరిస్థితి లేదంట. 11 కోట్లు డబ్బులు కట్టలు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా లిక్కర్ స్కామ్లు హైదరాబాద్లో దాచారంటున్నారు. సార్, నేను ప్యానెల్లో ఉన్న అందరికీను నమస్కారం సార్. అదేవిధంగా ఒకటి అఫిడవిట్ దాఖలు చేసిన కేసిరెడ్డి గారు ఈ డాక్యుమెంట్ ఉంటే మరి చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. ఇది రాజ్ కుమార్ గారు చేసినటువంటి అఫిడవిట్. ఏంటనంటే అక్కడ దొరికినటువంటి 11 కోట్లు నాకు సంబంధం లేదు. ఆయన చాలా క్లియర్గా ఇవాళ ఏమవుతుందంటే సార్, ఒక బెయిల్ వస్తుంది అనగానే దానికి మళ్ళీ ఇంకొకరిని హోల్డ్ చేయాలంటే ఇంకోటి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అన్నట్టుగానే జనాలు అన్నీ చూస్తున్నారు, మనం ఏమీ చూడట్లేదు, మనం ఏదో చెప్పిందంతా వినేస్తారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. ఎందుకనంటే జనాలకి అన్నీ బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, 4 సంవత్సరాల 6 నెలలు మందైతే చివరి 6 నెలలు వాళ్ళది అవుతుంది. ఇప్పుడు ఇవాళ మద్యం కేసులో చెప్పినట్టుగా చాలా చాలా అంశాలని తీసుకున్నట్లయితే ఎక్కడ 1,00,000 కోట్లు, ఎక్కడ 3,500 కోట్లు, ఎక్కడ 2,500 కోట్లు, ఎక్కడ ఇప్పుడు 11 కోట్లు. అంటే మీ ఇష్టం, నోటి లెక్కల ప్రకారం ఎన్ని లెక్కలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. జనాలు ప్రతిదీ నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే అయితే నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పాను, మళ్ళీ ఓపెన్గానే చెప్తున్నాను. మేము కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము అని అనుకుంటే ఓపెన్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చెప్పండి జనాలకి. లేదు వైఎస్ఆర్సీపీ చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి ఆయన చుట్టూ ఉన్న నాయకులను అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామనంటే అది కూడా ఓపెన్గా చెప్పండి. లేదు మొత్తం ఉన్న 1,32,000 కోట్ల మంది ఉన్నాము కార్యకర్తలు, ఆయన కోట్లు వేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తానంటే ఏదో ఒక కేసు పెట్టుకొని అరెస్ట్ చేసుకోండి. ఎక్కడో హైదరాబాద్లో 11 కోట్లు దొరకడం ఏంటి, అది వచ్చేసి మళ్ళీ వీళ్ళకి లింకులు పెట్టడం ఏంటి? ఆయనకి వ్యాపారాలు లేవా, ఆయన కాలేజీలు లేవా, లేకపోతే ఆయనకు సంబంధించిన బిజినెస్లు లేవా? ఎవరి కోసం దొరికాయి ఆయన చెప్పాడా? మీకు ఏమైనా లెటర్ ఏమన్నా మీరు నోటి మాటలతోటి దొరికాయి అవి దీనికి సంబంధించినవి అని అంటే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి కదా సార్. ఇవాళ వీళ్ళ దగ్గర కొన్నిసార్లు ఏమన్నారు, గోల్డ్ కొన్నారు అని అన్నారు. ఏవి గోల్డ్ మైన్స్ ఎక్కడ దాచిపెట్టారు? కొన్ని చోట్ల ప్లేస్లు ఏంటంటే స్థలాలు కొని పెట్టారు అని అన్నారు. ఏవి ఆ స్థలాలు? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే ఆ స్థలాలు కూడా ఉంటాయి కదా. ఊరికే ఎవరో ఒక పేరు మీద చేశారంటే అవ్వదు కదా. మనం ఏదో నోటి మాటతో ఏదో 100 చెప్పినట్టు అవ్వదు కదా. కాసేపు చెవిరెడ్డి అంటారు, కాసేపు ఇంకొకరు అంటారు, కాసేపు
ఈయన కృష్ణమోహన్ రెడ్డి గారు అంటారు, కాసేపు ఈయన అంటారు. ఏంటి సార్ ఇది? మీ ఫైనల్ టార్గెట్ ఎవరు? అసలు ఇప్పుడు వరకు నాకు తెలియనటువంటి ఒకటే ఒక సమస్య ఏంటంటే, గవర్నమెంట్లో మద్యం అమ్మకాలు జరిగితే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగితే మోసం జరిగినట్ట, లేదా థర్డ్ పార్టీకి అప్పచెప్పో, లేకపోతే సిండికేట్కి అప్పచెప్పో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తే మోసం జరిగినట్ట? ఇది చిన్న లాజిక్, ఎవరికైనా ప్రజలకైనా అర్థమైపోద్ది. మీ ముఖ్యమంత్రి, మీ ఇప్పుడున్నటువంటి హోంమంత్రి అనిత గారే అన్నటువంటి వీడియోలు ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి. మీరు ఆ టైంలో ఏమన్నారంటే 1,00,000 కోట్లు మద్యం మీద సంపాదిస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ప్రజల సంక్షేమానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగిచ్చాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి మీ మాటలే ఇవాళ అవి పథకాలకు కాదు, ఆయన సొంత ఖర్చులకు ఇచ్చుకున్నాడు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మనుషులకు పెట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్న మీ మాటలకి, అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి తేడా లేదా? జనాలు గమనించరా? మనం ఏ నిందంటే ఆ నింద వేసేద్దాం అనుకుంటే, ఏ విధంగా ఒక నింద వేసేటప్పుడు దానికి ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి. మీరు చెప్పినట్టుగానే మీరేం చెప్తున్నారు? సిట్ ఏం చెప్తుంది? సిట్ ఏం చేసిందంటే స్టేట్మెంట్లో, సిట్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అని అంటే 3,500 కోట్లు చేతులు మారాయి ఎలక్షన్ టైంలో. ఆ ఎలక్షన్ టైంలో దొరికినటువంటి డబ్బు ప్రజలకి ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టారు అని చెప్పినటువంటి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఇది. నేను చెప్పే పాయింట్ కాదు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే 3,500 కోట్లు ఇంత మద్యం మీద వచ్చిన డబ్బు ఇంత చేతులు మారుతుంటే ఈసీ ఏం చేస్తున్నట్టు? అంటే మీరు ఈసీని కూడా బ్లేమ్ చేస్తున్నట్టేనా? అంటే ఈ 3,500 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా, ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్ కదా. ఇంత నెంబర్ కోట్లు చేతులు మారుతుంటే ఈసీ అలా చూస్తూ ఉండి మీరు మార్చుకోండి, మేమేం చేయలేకపోతున్నాం, మీరు ఎలక్షన్ చేసేసుకోండి అని చెప్పేసి కామ్గా ఉందని మాట్లాడుతున్నారా? ఈసీని కూడా చేర్చండి, అప్పుడు సరిపోద్ది. అంటే మీరు ఎలక్షన్ టైంలోనే ఇవంతా చేతులు మారాయనే కదా మీ ఉద్దేశాలు. ప్రజలకి ఇచ్చేసారంటే ఇంకా ప్రూఫ్ ఏమీ ఉండదు కదా. 3,500 కోట్లు ఎలక్షన్ టైంలో వాడారు అని అంటే, కాసేపు ఎలక్షన్ టైంలో వాడానంటారు, కాసేపు ఇంకో చోట దొరికిందంటారు. 11 కోట్లు మీకు 11 నెంబర్ చెప్పడం కోసం 11 కోట్లు పాపం ఇది జనాల్లోకి వెళ్ళిపోద్దని చెప్పేసి 11 కోట్లు అన్నట్టున్నారేమో. ఏం జనాల్లోకి ఏం వెళ్ళవు కాదండి, అక్కడ చూపిస్తున్నారు కదా 12. సార్ నేను అదే చెప్తున్నా సార్, ఇవి 11 కోట్లు మద్యానికి సంబంధించినటువంటి డబ్బులని ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి గెస్ట్ హౌస్ లో దొరికినటువంటి అమౌంట్ ఆయనకి ఏం బిజినెస్ లేవా? ఆయనకి సంబంధించినవి కాదా? ఆ కోణంలో ఎందుకు చూడరు? అంటే ఎవరికన్నా చెప్పేది మీరు మాట్లాడకండి మేడం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆ 11 కోట్లకి సంబంధించినటువంటి విషయమే మాట్లాడినప్పుడు మరి ఆ 11 కోట్లు వాళ్ళకి సంబంధించింది అనేది కాకుండా మద్యానికి సంబంధించి మీరు అంటే ఎక్కడ ఏడ డబ్బులు దొరికినా ఎంత డబ్బులు దొరికినా ఇంకా మద్యానికి అంటగడతాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే, డిఫెండ్ చేస్తానంటే డిఫెండ్ చేయకుండా ఏం చేయమంటారు? బెయిల్స్ వస్తున్న టైంలో ఏదో ఒక హుక్కు పెట్టేసి ఏదో ఒక లింక్ పెట్టేసి ఇవి అవి ఆ డబ్బులే అంటే మేము 4 రోజుల నుంచి ప్రూఫ్ ఏది ఎక్కడ డబ్బులు దొరకలేదు అన్నందుకు మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా స్క్రీన్ ప్లే, మీకు స్క్రీన్ ప్లేలు చేయడం అలవాటు కాబట్టి మీరు కొత్త స్క్రీన్ ప్లే సృష్టిస్తే ఎందుకు కోరుకుంటాము? ఇప్పుడు ఆయన వేసినటువంటి అఫిడవిటే కదా ఇప్పుడు నేను చూపించింది, నాకేం సంబంధం లేదని కదా ఆయన అఫిడవిట్ వేసుకున్నారు. కదేంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్సాక్షి లేదని ప్రకాష్ రాజ్ గారు అనడం ఏంటండి? వైసీపీ వాళ్ళు ఏమన్నా అనిపిస్తున్నారా అని చెప్పి కూడా ఇంకా నయం ప్రకాష్ రాజ్ గారికి మా కండో వేసి మాట్లాడమని అది కూడా అంటారు 2 రోజులు పోతే. ఆయన ఇప్పటి నుంచి అండి ఎప్పటి నుంచో ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు సినిమాలో ఉన్న వాళ్ళు సినిమాల కోసం వాళ్ళకే బాగా తెలుస్తుంది, మాకన్నా బాగా ప్రకాష్ రాజ్ గారికే తెలుసు ఆయన ఎవరు అని అంటున్నారు. ఆయన ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఎన్ని నంది అవార్డులు, ఎన్ని నేషనల్ అవార్డులు గెలిచినటువంటి వ్యక్తి. ఆయనకు తెలీదా? ఆయనకు లోక జ్ఞానం ఉండదా? అన్ని భాషలలో చాలా ఏమంటారు ఒక యూనిక్ క్వాలిటీ ఉన్నటువంటి యాక్టర్ ఆయన మాట్లాడారు అని అంటే నిజమే మాట్లాడుతున్నారేమో. ఆయన మాట్లాడింది కూడా మేము ఎలాగా మా కోణంలో మేము చెప్పగలుగుతాం, ఆయన సొంత అభిప్రాయం అది. ఆయన ఈ రోజు నుంచి కాదు, డే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నటువంటి ఏకైక సినిమాలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. చాలామంది మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి కోసం, సినిమా వాళ్ళే మాట్లాడతారు, మేం కాదు. అందులో ఉన్న లోటుపాట్లు వాళ్ళకే బాగా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని నేను ఎలా ఖండించగలుగుతాను సార్? రైట్, ఓకే. కాలపాలెం బుజ్జి వినిపిస్తుందా? ఏంటి లిక్కర్ స్కామ్ ఏంటి? పేరు నాని గారు మాకేంటి సంబంధం అంటున్నారు? అదంతా కూటమికే అవినీతి అన్నది, మాకెప్పుడు అలాంటి మచ్చలు లేవని. చెప్పండి. అవినీతి మచ్చలు అన్నీ కూడా కూటమికే ఉన్నాయి, మాకు లేవంటారు పేరు నాని గారు.
నేను ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. ఒక విషయం చెప్పాలండి, మల్లేశ్వరి గారు 2 విషయాలు రైట్ చేశారు, దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా పార్టీలు ఎవరో ఏ పార్టీలైనా ఉండొచ్చు, కానీ మనం జెన్యున్ గా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని విషయాలు. మద్యం పాలసీ, ముందుగా మద్యం పాలసీ గురించి ఆవిడ మాట్లాడుతూ, మద్యం పాలసీ గవర్నమెంట్ చేస్తే బెనిఫిటా గవర్నమెంట్కి, ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేస్తే అది ప్రభుత్వానికి బాగుంటుందా అనే ఉద్దేశంతో ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. 100% వాస్తవం అంటే. ఎందుకనంటే నేను అనేది, ఇప్పుడు మనం ఇవాళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు షాప్ కిందని డిపాజిట్ చేయించుకుని అది ఒక లెక్క అనేది ఉంటుంది, ఈరికి వచ్చి ఇంత కట్టాలి అనేది లెక్కని ఉండి ఆ లెక్క మొత్తం అప్పచెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలా సార్లు మాట్లాడుకోవడం కూడా జరిగింది వరం గారు ఈ సబ్జెక్ట్. ఆన్లైన్ పేమెంట్ కానీ, ఆ సరుక్కి వెళ్ళడానికి డీడీ తీయడం కానీ, అంటే ఒక లెక్క పత్రం లేకుండా మద్యాన్ని గత ప్రభుత్వం సీల్ చేయడం జరిగింది. అవినీతి జరిగిందా జరగలేదనేది అతి త్వరలో మన అందరికీ తెలుస్తుంది, అందులో ఎవరెవరు ఉన్నారని కూడా బయటపడుతుంది. ముఖ్యంగా అదే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే, ప్రకాష్ రాజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ కొరింతల ఫ్యామిలీకి కానీ మనస్సాక్షి లేదండి. ఎందుకనంటే ఎక్కడో నుంచి వచ్చి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు ఇప్పించుకుని, అలాగే అతన్ని ఎలక్షన్ కూడా అతనికి సపోర్ట్ చేసినందుకు కొరింతల ఫ్యామిలీకి మనస్సాక్షి లేదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తానే వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఆ రోజున నాగబాబు గారు కానీ పబ్లిక్ నాగబాబు గారు వెళ్ళి సపోర్ట్ చేయడం కానీ, అలాంటప్పుడు మనస్సాక్షి లేనట్టే కదండి. అందుకే అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ వెనకాల ఎవరున్నారో లేరనేది తీసి పక్కన పెట్టేస్తే, అతను మీరు మోనార్క్ అన్నారని, మోనార్క్ కదండి, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మూర్ఖుడు. ఎందుకంటే మళ్ళీ ఇంకో పేరు ఎత్తవలసి వస్తుందండి ఇక్కడ. వీళ్ళందరూ సినిమాలు లేకపోతే పేరు పబ్లిక్ లోకి రావడం కోసం, ఎందుకంటే మన ఆర్జీవి గారు ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన కూడా ఏదో ఒకటి మాట్లాడితే మన ఫ్రేమ్ లోకి రావచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడే వ్యక్తుల్లో రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ ఉంటే, సెకండ్ ప్లేస్ ఈ ప్రకాష్ రాజ్ అనే అతను ఉంటాడు. ఇది ప్రకాష్ రాజ్కి పనే పడలేదు, ఎవరినొకరు విమర్శించాలి. అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే బాగా ఫ్రేమ్ అవుతాం, మనం తిడితే ఇంకోటండి, 5 సంవత్సరాలు కాదండి సినిమా, 15 సంవత్సరాలు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఏమన్నా అవసరమా? సఫర్ అయితే నిర్మాతలు సఫర్ అవుతారు, ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ సఫర్ అవుతారు, లేకపోతే అందులో ఉన్న టెక్నికల్ గా పనిచేస్తున్న వాళ్ళు సఫర్ అవుతారు. ఇతనికి అనవసరమైన సబ్జెక్ట్ కదా అది. ఇతని దగ్గరికి వచ్చి ఎవరన్నా నిర్మాత కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పారా? చెప్పలేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొత్త ట్రెండ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ కూటమిని కానీ విమర్శిస్తే మనం ఫేమ్ లోకి రావచ్చు, మనల్ని 4 రోజులు జనం మాట్లాడుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి. అదే కాకుండా నిక్కర స్కామ్ చేసింది ఎవరైనా సరే, అవినీతి జరిగితే తప్పకుండా శిక్ష పడి జరుగుతుంది. ఎవరైనా ఏ గవర్నమెంట్ లో అయినా సరే, ఈ గవర్నమెంట్ లో తప్పు జరిగినా జరుగుతుంది, 100% శిక్షించాల్సిందే. ఎందుకంటే లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ జలసాలకో లేకపోతే వాళ్ళ సొంత ఖర్చులకో లేకపోతే వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాళ్ళ ఎలక్షన్ ఖర్చులకో వాళ్ళు వాడుతున్నారంటే అది ఎంత దారుణమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం మనం అందరం. కాబట్టి నేను అనేది ఒకటండి, ఎవరైనా సరే ఈ మద్యం మాఫియాలో ఎవరున్నా అందరినీ శిక్షించాలని నేను కోరుకుంటాను. అలాగే మల్లేశ్వరి గారు మాట్లాడితే 11 కోట్లు దొరికినాయి కాబట్టి జగన్ గారికి అంటగట్టేస్తున్నారు 11 ఇంకని. అలా కాదండి మేడం గారు, ఏంటో అనుకోకుండా అన్ని 11 లాగా వస్తున్నాయి. దాన్ని బట్టి మన అందరూ కూడా 11 మీద బేస్ అవుతున్నారు. అనుకోకుండా ఏం కాదులేండి, అనుకోనే కాదు మల్లేశ్వరి గారు, 11 అనేది శాశ్వతం కాదు. బుజ్జి గారు అనుకోకుండా ఏం కాదండి, అనుకోనే వచ్చిందండి. ఎందుకంటే మీకు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఎక్కువైపోయింది కాబట్టి. ఇప్పుడు మీరు ఆ మాట అన్నందుకు నేను కూడా అనాలి కదా, బీజేపీ అంటే మీకు అభిమానం ఎక్కువైపోయిందని. నేను బీజేపీ గురించి ఏమి మాట్లాడు, ఇప్పుడు నన్ను అన్నారు కదా, ఇప్పుడు నన్ను అన్నారు, మళ్ళీ నేను తిరిగంటే మీరు తిరిగి తీసుకోలేరు. నేను బీజేపీ పార్టీ గురించి ఇప్పుడు వరకు ఏం కాదండి. ఇప్పుడు నన్ను వైఎస్ఆర్సీపీ, నేను వచ్చిందే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాకు పార్టీ మీద ప్రేమ లేకుండా ఎందుకుంటది?
అలాగే మీరు బీజేపీ నుంచి వచ్చారు, మీకు కూడా ప్రేమ ఉంటది కదా. ప్రేమ ఉంటది కానీ మరి అవినీతిని కూడా వెనకాల తీసుకొచ్చేంత ప్రేమ అయితే నాకు ఉండదు. అదే అవినీతుల కోసం మనం మాట్లాడుకుంటే బాగోదులేండి, కానివ్వండి. ఓకే కాదు ఏంటి మాధవ్ అనడం ఏంటి, ఎవరో కాపాడలేరని అంత పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నదా, లేకపోతే సెంట్రల్ నుంచి ఏమన్నా లైన్ ఉందా? చేసిన వాళ్ళని ఎవరో కాపాడలేరు, అది వాస్తవం. అది నిజ నిరూపణ అయినప్పుడు మనందరం ఆ రోజున మళ్ళీ ఇంకోసారి డిబేట్ లో ఈ ప్యానల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూర్చుందాం. ఆల్రెడీ డొంక తీగలాగే డొంకంతా కదులుతుంది. ఆల్రెడీ ఒకళ్ళు అరెస్ట్ అవుతున్నారు. దీని మెయిన్ సూత్రధారి పాత్రధారి ఎవరున్నారు అది త్వరలో ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది. వచ్చాక మళ్ళీ కూర్చుందాం. ఓకే వంశీ, వర్మ గారు, వంశీ ప్రకాష్ రాజ్ గారి గురించి ఇందాక మీరు కామెంట్ చేయలేదు, అది మీకు రానట్టున్నా సార్. ఏంటి ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అసలు నేను ఫాలో అవ్వలేదు సార్. ఆ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అందరికి చాలా మందికి ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంత ఫేమ్ కావాలని ఉంటది, కానీ సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉంటాయి, తప్పదు. సో అంతకంటే ఎక్కువ కామెంట్ చేయలేము. అందరికి ఉంటుంది సార్, పవన్ కళ్యాణ్ గారి లాగా ఫేమ్ ఉండాలి, ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఉండాలి, అందరికి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు ఇలాంటి విమర్శలన్నీ కూడా, ఇది కొత్త కాదు, దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేశారు. సో అదే పందా మళ్ళీ కొనసాగిస్తా ఉన్నారని అనుకుంటా ఉన్నాను. అంటే ఏంటి దానికి ఏమన్నా ఇన్సైడ్ ఉందా అని? ఇన్సైడ్ అంటే ఏముంది సార్, చెప్పా కదా సార్. ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ గారు కొంచెం వ్యక్తిగతంగా తీసుకున్నట్లున్నారు. ఆయనలాగా ఉండాలని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ గారు, అంత ఫాలోయింగ్ కావాలని అనుకుంటున్నారేమో, అది రావడం లేదేమో. సో దానికని ఇలా విమర్శలు చేస్తా ఉండొచ్చు. ఓకే, మల్లేశ్వరి గారు అంటా ఉన్నారు ఇంకొక విషయం. వర్మ గారు, నాగమల్లేశ్వరి గారు ఇందాక ఎక్కడో దొరికిన డబ్బులన్నీ మా అయిపోతాయా అని అంటా ఉన్నారు. దీనికి ఒక చిన్న క్వశ్చన్ అండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన మరణాలన్నీ మీ అయిపోలేదా? మరి మీరు వెళ్ళి పరామర్శించలేదా? ఎక్కడో ఎవరో చనిపోతే ఇక మీ అకౌంట్లో వేసుకుని పరామర్శించారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడో దొరికిన డబ్బు వరుణ్కి తెలియదు కదా. వరుణ్ చెప్పిన సమాచారంతోనే వెళ్ళి సీజ్ చేశారు. వరుణ్ ఎవరు? ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వ్యక్తి. ఇదే వరుణ్, ఇదే రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకే చోట కూర్చున్నటువంటి గూగుల్ టెకౌట్స్ అన్నీ కూడా వచ్చాయి. ఒక సాధారణ యువకుడు. మరి జూన్ నుండి ఇప్పటి వరకు దుబాయ్లో ఎవరు ఆశ్రమం ఇచ్చారు, ఎందుకు వెళ్ళాడు, దుబాయ్లో ఏమైనా డబ్బులు ఎక్కువైపోయి వెళ్ళిపోయాడా, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు? మామూలుగా ఇండియాలోనే అన్ని రోజులు హైడ్ అవ్వడం కష్టం, అలాంటి దుబాయ్లో హైడ్ అయ్యాడు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మేడం ఇంకో మాట కూడా, సో దొరికిన డబ్బుతో మాకేం సంబంధం మేడం గారు అంటా ఉన్నారు. ఎక్కడో పోయిన మరణాలన్నీ కూడా మీ అకౌంట్లో వేసుకోవాలి. అప్పుడు ఇంతే సేమ్. ఇంకా వర్మ గారు చాలా చాలా విషయాలు అడగాలి. మీరు యాప్ గురించి అడగాలి. ఆయన ఏదో యాప్ అంటా ఉన్నారు, అది కూడా నాగమల్లేశ్వర గారు ఒకసారి చెప్తే మా వర్షన్ కూడా మేము చెప్తాం. మీ వర్షన్ చెప్పండి. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి ముందు. మీరు కదా యాప్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. దిక్కుమాల దిశ యాప్ ఒకటి తీసుకొచ్చారు, అయిపోయింది. ఆ దిక్కుమాల యాప్ తీసేసిన తర్వాత కాదు, అదే దిక్కుమాల యాప్ కి పేరు మార్చి పెట్టుకున్నాం కదా. మనం ఎంత దిక్కుమాల వల్ల ఉండాలి చెప్పండి? కాదు, అదే దిక్కుమాల యాప్ కి పేరు మార్చి మనం పెట్టుకున్నాం కదా. మనం ఏం చెప్పాలి మరి? తీసుకొచ్చారు కాదు, దండుపాలెం యాప్ అని ఏదైనా పెట్టుకోండి మరి, బాగుంటది కదా, మీకు బాగా యాక్ట్ అవుతుంది కదా. మరి అలా అయితే అదేనయ్యా నేను కూడా చెప్పేది అదేనయ్యా. నువ్వు ఇప్పుడు మమ్మల్ని అంటున్నట్టుగా మీరు కూడా ఏదైనా పెట్టుకోండి. దండుపాలెం యాప్ అని పెట్టుకోండి, ఎవరికి కాదన్నారు. దండుపాలెం బ్యాచ్ అని ఒకటి పెట్టుకోండి యాప్ పేరు. ఆ దిక్కుమాల యాప్ పేరు తీసే మీరు పేరు మార్చుకొని పెట్టుకున్నారు. అయ్యా మీకు అది అర్థం కావటం లేదు. కొత్తగా మీరేం తెచ్చింది లేదు, అన్ని ఆయన పథకాలకి పేర్లు మార్చుకున్నారు. కొత్తగా తెచ్చింది ఒక్కటి లేదు, ఒక్కటి లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 40 సంవత్సరాల విజనరీ, 40 సంవత్సరాల ఏమంటారు ఆర్గనైజర్, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి కేవలం 5 సంవత్సరాలకి వచ్చి అతి చిన్న వయసులో తీసుకొచ్చినటువంటి సీఎం యొక్క పథకాలకి మనం పేర్లు మార్చుకున్నాం అంతే, పేర్లు మార్చుకున్నాం అంతే. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, నష్టమేం లేదు, నష్టమేం లేదు. దండుపాలెం బ్యాచ్ అని పెట్టుకోండి, పెట్టుకోండి. ఏమైతుంది? మీకు అలవాటే, అది మీకు అలవాటే కదా.
కదా, ఇప్పుడు ఆయన పోక్ చేసుకుంది అతను నేను కాదు కదండి, పోక్ చేసుకుంది అతను నేను కాదు కదా. తల్లిని తరివేసిన గ్యాంగ్, ఈ గ్యాంగ్ మొత్తం మన బంగారుపాళ్యం వెన్నుపోటు యాప్, కరెక్ట్ యాప్ మీకు, వెన్నుపోటు యాప్, వెన్నుపోటు యాప్, దానికి ఏదైనా పేరుంటే కొత్తగా పెట్టుకోండి, మీకు కరెక్ట్ యాప్. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మరణాలు మీ లెక్కలో ఎలా వేసుకున్నారు అని అంటే, ఆగండి సబ్జెక్ట్ లోకి వస్తున్నా. రాజశేఖర్ రెడ్డి గారి మరణాలు మీ అకౌంట్ లోకి ఎలా వేసుకున్నారు అని అంటే, మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన మాట్లాడినటువంటి మాటల ప్రకారం కూడా మీకు ఎలాగా అప్పచెప్పుకుంటారో, సొంత పార్టీని కూడా పక్క పార్టీని కూడా లాక్కొని మీరు ఎలా తీసుకుంటారో మీకు అలవాటే. అలాగే పక్క వాళ్ళ మీద నిందలేయాలంటే 11 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. వెన్నుపోటు యాప్ అని పెట్టుకో బ్రదర్, పెట్టుకో బ్రదర్. ఏమైతుంది దండుపాలెం వెన్నుపోటు మీకు అలవాటే. ఆ కత్తి తర్వాత ఎక్కడ దొరికింది, ఆ కత్తి దొరికిన తర్వాత ఏం జరిగింది, నంద్యాల హాస్పిటల్లో ఎలా పడుకున్నాడు, బాబాయ్ కూతురు ఏం చేసింది, బాబాయ్ ఎక్కడ రాజకీయాలు తప్ప మీరేమి చేసుకోలేరు, మీకేమి చేత కాదు, ప్రజలకి ఏమి చేయలేరు, అందులో 1% డౌట్ లేదు. ప్రజలకి మీరు ఏమి చేయలేరు. ప్రజలకి ఏమన్నా చేయండి అనంటే చెవిరెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అనంటే ధనంజయ రెడ్డి అరెస్ట్ అంటారు, ప్రజలకి ఏమన్నా చేయండి అంటే చెవిరెడ్డి అంటారు. ఇవి తప్ప మీరు ఏం చేశారు? ఈ సంవత్సరం 16 నెలలు ఏం చేశారు? వంశీ ఇస్తాను నేను యాప్ గురించి చెప్పండి, యాప్ గురించి చెప్పండి. సరే సరే ఓకే, యాప్ ఏంటి? నువ్వు అన్నప్పుడు నేను తిరగంటే నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు అనకూడదు, నేను అన్నప్పుడు నీ సోది ఎవడింటాడు? నీ సోది ఇంటానికే వచ్చి కూర్చుంది, నీ సోది ఇంటానికే వచ్చి కూర్చుంది. చెప్పు డిబేట్ రూల్ ఇదే, డిబేట్ రూల్ ఇదే నాను పాటించాలి, ఇదే నన్ను పాటించేది. నువ్వు పాయింట్ లోకి వస్తే నువ్వు కామ్కొండు, స్వామి చెప్పండి. వైసీపీ యాప్ ఏంటి సార్? ఇవాళ వైసీపీ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి యాప్. ఇవాళ ఎవరైతే కార్యకర్తల దగ్గర నుంచి, నాట్ ఓన్లీ కార్యకర్తలు, ఏ జనానికైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా అధికారంలో ఎవరన్నా ఉన్నటువంటి వాళ్ళ అధికార మదంతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా ప్రతి ఒక్కరికి దాంట్లో పొందుపరుచుకునేటువంటి అవకాశం, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఆ యాప్ ద్వారా అందరికీ, నాట్ ఓన్లీ కార్యకర్తలు అందరికీ ఇచ్చాం. అందులో డౌట్ ఏమంది? మీరు రెడ్ బుక్ పెట్టుకున్నప్పుడు మేము ఒక యాప్ పెట్టుకున్నాం, దాంట్లో తప్పేమొచ్చింది? ఏమన్నా దానికి పేరు యాప్కి పెడతాం సార్, త్వరలో పెడతాం. దానికి కూడా ఆలోచించి రపారపా పెడతామో లేకపోతే ఇంకేం పెడతామో. ఎందుకు మేడం ఆగండి, కంగారు ఎందుకు? అది కూడా వచ్చింది కదా యాప్. పాప ఆవిడ దండుపాళ్ళు అనే టైటిల్ బాగా నచ్చినట్టుంది. ఎందుకంటే ఒక మాటకి 3 దండుపాలెం బ్యాచ్ లాగా మీద పడతారు కదా, అందుకని మీకు యాప్ట్ అది. పాప ఇందాటి నుంచి ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిలో అరెస్ట్ అయితే ఈవిడ పరిస్థితి ఏమైపోయిందో అని బాధేస్తారు చూసి తలుచుకుంటే. నన్ను చూసి నువ్వు బాధపడక్కర్లేదమ్మా. మీ నాయకుడిని చూసి జనాలు కాదు, మీ నాయకుడిని చూసి జనాలు ఏమంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని దానికి సిగ్గుపడడమో దానికి బాధపడడమో దానికి ఆలోచించడమో చేయమ్మా. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసమో నా కోసమో నీ తల్లి నీ నాయకుడి కోసం ఆలోచించమ్మా. పాపం టికెట్లు ధరలు లేక సినిమా ఆడక పాపం ఆ ప్రొడ్యూసర్ మొహం చూస్తే తెలిసిపోతుందమ్మా. ఆ ప్రొడ్యూసర్ మొహం చూస్తే అర్థమైపోతుందమ్మా పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారు. ప్యానల్ లో మాట్లాడుతున్నారంటే ఏమనాలో మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కాదు. జనాలకి ఏమీ చేయకుండా వచ్చి మళ్ళీ ఏదో గొప్ప ఘనకార్యాలు డబ్బులు తినేది మనమే చెప్పాలి. ఇప్పుడు వచ్చి 2 లక్షల కోట్లు అప్పు చేశారు తల్లి, తెలుసా విషయం? 2 లక్షల కోట్లు అప్పు చేశారు కూటమి ప్రభుత్వం, చెప్పగానే ఏమొచ్చింది?
వచ్చి కాదు ఈ వచ్చి చెప్పేది ఏంది? సిగ్గుండాలి Wait మీకు and మాట్లాడటానికి. నీకుందా సిగ్గు? నైతికంగా అరే, కూడా wait and కొంచెం wait. అన్నా అక్క నీకుందా కూర్చున్నాడా సిగ్గు? నువ్వు మాట్లాడాలి. మాట్లాడుతున్నావు. ఒక నీకుందా క్రిమినల్ సిగ్గు? కేసు 33 నువ్వు ప్యానెల్లో కేసులు సిగ్గుందా గిగ్గుందా అంటేనే అరే, నీ ప్యానెల్ లక్షణాలు ఏంటో అర్థమైపోతుంది. పర్సనల్గా వద్దు ఏం సార్ మాట్లాడతారు వాళ్ళు? పాయింట్లోకి రండి. పాయింట్ మాట్లాడుతున్నారా? ఓకే, ఏంటి యాప్? ఎవరైతే తప్పులు చేస్తారో 100% ఎవరికైతే ఇవాళ అధికారుల ద్వారా ఇబ్బంది పడుతున్నారో లేకపోతే నాయకుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో మందికి అన్యాయాలు జరుగుతున్నాయి ఇవాళ. దానికోసం మాట్లాడండి. దానికోసం ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు, సింపుల్గా అరెస్ట్ చేసుకుంటూ పోతామనంటే అరెస్ట్ చేసుకొని పోవడానికి మిమ్మల్ని ఎందుకు కనిపించడం నాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ మీరు వచ్చి స్కాములు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం పూజ చేస్తారు. స్కాములు చేసిన వాళ్ళు అరెస్ట్ డిబేట్ అవ్వాలనుకుంటున్నారా? మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. మీ టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. నా అడ్డంగా వచ్చి మాట్లాడండి. నేను ఇస్తాను. ఒకే ఒక్క ఛాలెంజ్ అండి వర్మ గారు. చెప్పండి. ఇప్పుడు మేడం ఆవిడ నాగమల్లేశ్వరి గారు అరెస్టులు చేసుకుంటా పోతా ఉన్నారు ప్రశ్నిస్తే అని అన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళని మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో లిస్ట్ నుండి ఉంటుంది. విధానపరంగా ప్రశ్నించిన వారిని మేము ఎవరూ అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మేము అరెస్ట్ చేసింది బూతులు వేసి మార్ఫింగ్లు చేసి మార్ఫింగ్ బ్యాచ్ని అరెస్ట్ చేసాం కాదు అని నిరూపించండి. ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తామో. మేము గనక నిజంగా విధానపరంగా ప్రశ్నించిన వాడి మీద కనుక కేసు ఉంటే నేను ప్రభుత్వంతో మాట్లాడి విత్డ్రా చేయించేటట్టు చేస్తాను. అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని లిస్టు నీకు పెడతా వాట్సాప్ కి. నువ్వు మాట్లాడకపోతే ఏం చేయాలో చెప్పు బ్రదర్. 60-999 నా నెంబర్ నోట్ చేసుకోండి. నేనే కాదు మీరు మళ్ళీ రిపీట్ చేయండి నెంబరు. మళ్ళీ రిపీట్ చేయండి మీ నెంబరు బ్రదర్. మళ్ళీ రిపీట్ చేయండి మీ నెంబరు. మీరు నెంబర్ అడిగారు. ఇప్పుడు ఇదే 99 ఛానల్ సాక్షిగా నేను చెప్తున్నాను. ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి మీ కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి భార్యలు ఉన్నారో, ఎవరైతే అన్యాయంగా అరెస్ట్ చేసినటువంటి భర్తలు వాళ్ళ పిల్లలు ఉన్నారో, ఇప్పుడు ఈయన టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి నెంబర్ చెప్పారు, ఆయనకి వాట్సాప్లు చేయండి అయ్యా. ఆయనకి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో నేను కూడా నీ నెంబర్ కి నేను మెసేజ్ చేస్తాను బ్రదర్. నేను కూడా నీ నెంబర్ కి స్టేట్ ఆఫీస్ నుంచి నా దగ్గర ప్రాపర్ డేటా ఉంది. నీకు నేను మెసేజ్ చేయిస్తాను. నువ్వు మాట్లాడకపోతే ఇదే 99 ఛానల్ ద్వారా నువ్వు క్షమాపణ చెప్పాలి. రెడీయా ఛాలెంజ్ కి? రెడీనా బ్రదర్? బ్రదర్ ఛాలెంజ్ కి రెడీనా? రెడీయా అయిపోయింది. రెడీనా చెప్పు బ్రదర్. ఇంతసేపు ఎందుకు ఛాలెంజ్ చేసావు కదా? చెప్తున్నా కదా రెడీయాను. నేను చెప్పినా కదా బ్రదర్. నీ నెంబర్ చెప్పినా ఆన్లైన్ లో చెప్పా. ఇప్పుడు ఈ సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు 99 ఛానల్ సాక్షిగా చెప్తున్నా. ఆయనకు అందరు మెసేజ్లు పెట్టండి అమ్మా. ఎవరికైతే అన్యాయంగా అరెస్ట్ చేశారో విత్ ప్రూఫ్ పెట్టండి. ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు 100% అవే వస్తాయి. 100% అవే వస్తాయి. నేను యాక్సెప్టెడ్ నీ ఛాలెంజ్ కి బ్రదర్. నేను యాక్సెప్టెడ్ నీ ఛాలెంజ్ కి. నేను యాక్సెప్టెడ్ నీ ఛాలెంజ్ కి. మీకు అవకాశం ఇస్తున్నాను, వెయిట్ చేయండి. శివపార్తి గారు రెస్పాండ్ అవ్వండి. నన్నేనండి మిమ్మల్ని. గోల గోల అసలు చెవుల్లోంచి బ్లడ్ వస్తుంది. ఏంటండి చిల్లర గోల అంతా? ఓకే, ఎవరో మాట్లాడితే చిన్నగా మాట్లాడవచ్చు కదా. సరే పాయింట్లోకి రండి. చిల్లర మనుషుల దగ్గర చిల్లర గోలే ఉంటుంది. సరే ఓకే.
నోరు జారి చెప్పండి. మాట్లాడకు. ఏంటి debate యాప్ live కొత్త యాప్ మాట్లాడుతున్నప్పుడు. పెట్టారు అమ్మ నోరు జగన్మోహన్ మూసుకోని రెడ్డి ఇంక గారు. జాలే కానీ నీ ఓవర్ యాక్షన్ నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. వెయిట్ అండి నీ వెయిట్ ఓవర్ వెయిట్ యాక్షన్. నీకు వెయిట్ సబ్జెక్ట్ అండి లేదు, చాలా ఎక్కువ నీకు చేసావు. సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ మాట్లాడలేదు. వెయిట్ అండి, నువ్వు ఈ పర్సనల్ చిల్లర మాటలు మాట్లాడుకోవడానికి శివపార్వతి తప్పితే గారు, శివపార్వతి నువ్వు గారు. అసలు సబ్జెక్ట్ జీరో. అలాగే. నీకు సబ్జెక్ట్ నీ జీరో. subject, నీ మేధావి నీకు తనం సబ్జెక్ట్ కనపడుతుందా? జీరో. ఓకే, ఓకే. శివపార్వతి నీకు గారు చిల్లర పర్సనల్ మాటలు మాట్లాడడం ఓకే, తప్పితే వెయిట్, నీకేది వెయిట్, చేత వెయిట్, కాదు. చెప్తాను కదా. నాకు అర్థమైపోయింది. ఆ టీడీపీ అధికార ప్రతినిధి కాస్త సబ్జెక్ట్ అన్న మాట్లాడతాడు. నువ్వైతే అసలు సబ్జెక్టే మాట్లాడు. వెయిట్, వెయిట్. బ్యాచ్ నిజాని బ్యాచ్ అంతా వచ్చి ఈడ కూర్చొని కాదు, నీ సబ్జెక్టే లేదు, నీకు జీరో. శివపార్వతి మాట్లాడు గారు, ఇంకా. శివపార్వతి నువ్వు గారు, పర్సనల్ పాయింట్లోకి అసిస్ట్ రండి. చేసుకోవడం తప్పితే పాయింట్లోకి నీకు రండి, డిబేట్ శివపార్వతి వేస్ట్. గారు, వెయిట్ అండి. చెప్పినా శివపార్వతి కదా, గారు, నేనే చెప్తున్నా శివపార్వతి కదా. గారు, పాయింట్లోకి రండి. ఏంటి నువ్వు కొత్త యాప్? పాయింట్లోకి రా ఫస్ట్ అమ్మా అదే, తల్లి, ఒక్క పాయింట్లోకి రా. నిమిషం. రాళ్ళు వేసి కొట్టినట్టు ఏంది కాదు అది? యాప్ అండి, కొత్త నీ యాప్ మొహం అట, మీద రాళ్ళే వేసి కొట్టాలి. కొత్త యాప్ అట జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాప్ పెట్టారు పెట్టుకున్నా election ఏంది? ఆయన రెడ్ బుక్ అన్నాడు, ఈయనే బుక్ రాస్తున్నాడు, ఏదో డిజిటల్ లైబ్రరీ అంట. ఏదన్నా యాప్ పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదన్నా ప్రజా సమస్యల కోసం మేము మాట్లాడతాం, మేము నించుంటాం, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే ఈ యాప్లో పొందుపరచండి అని అంటే ఏదన్నా అర్థం ఉంటుంది. వీళ్ళు అవినీతి చేసి స్కాములు చేసి బూతులు పెట్టి అరెస్టులు చేస్తే ఎవరు అరెస్ట్ చేశారో దాని గురించి పెట్టండి అంట. జగన్మోహన్ రెడ్డి గారు అందరు పరామర్శించేది ఎవరిని? గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, ఈవీఎంలు బగలగొట్టిన వాళ్ళని, క్రిమినల్స్ని వెనకేసుకొచ్చి ఒక క్రిమినల్ పెట్టే ఒక క్రిమినల్ యాప్. దానిలో ఏముంటుంది? అన్ని క్రిమినల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవడైతే అరెస్ట్ అవుతాడో వాడు ఖచ్చితంగా క్రిమినల్ అయితేనే అరెస్ట్ అవుతున్నారు. నేను స్కామ్లో ఇరుక్కుంటేనో లేదా ఏమన్నా హత్యలు చేస్తేనో లేదా దేనిలో ఉంటేనో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏమి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే అవసరం ఏమొచ్చింది? అంత పని లేకుండా ఏం ప్రభుత్వం లేదు. ముఖ్యంగా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ చేసేది ఏంటి? రప్ప అంట పొట్టేళ్ళు నరుకునట్టు నరుగుతారంట. వీళ్ళు నరుగుతూ ఉంటే వీళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు సినిమా లాగా. ఆయన వచ్చి నేను సినిమా చూపిస్తా అంటాడు. ఇప్పుడు టికెట్లు కొనుక్కొని ఎవరు సినిమాలు చూడటానికి సిద్ధంగా లేరు. ఆయన సినిమా చూపిస్తే డబల్ సినిమా ప్రజలు చూపించి కూర్చోబెట్టారు 11కి. దానిలో ఏం మార్పు రాలే. వాళ్ళందరినీ ఎవరినో అరెస్ట్ చేస్తున్నారంటే కార్యకర్తల్ని. ఎందుకు అరెస్ట్ చేస్తారండి కార్యకర్తల్ని? ఏం పని లేదేంటి ప్రభుత్వానికి? చాలా పని ఉంది. వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేమన్నా ఒక పార్టీ 11 అందరూ ఉన్న అంత క్రిమినల్స్ స్కీములు చేసేవాళ్ళు తప్ప ఎవరున్నారా? ఏమన్నా పర్ఫెక్ట్గా వెళ్ళి అసెంబ్లీకి కూడా పోలేరు, కనీసం ప్రజల తరపున మాట్లాడలేరు. వీళ్ళ కోసం మళ్ళీ కాన్సన్ట్రేషన్ కూడా అదో దండగా. మళ్ళీ వీళ్ళనంట మళ్ళీ ఆ యాప్ లో పెట్టుకోండి, శుభ్రంగా దాచుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? దాచుకుంటామా? సరే, దాచుకోమనే ఓకే, చెప్పారు. కాస్త కొంచెం. డిజిటల్ లైబ్రరీ మీరు ఎందుకు మాట్లాడతారు మధ్యలో? ఓకే, ఓకే, మాట్లాడండి. ఇప్పుడు ఒక నాయకుడు మేమున్నామండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ నుంచి జనవాణి అని పెట్టాం. ఏమన్నా సమస్యలు ఉంటే రండి మా దగ్గరికి, మేము ఏదైనా చేయగలిగితే మేము చేస్తాము, అధికారుల చేత పని చేయిస్తాము, లేదా స్వయంగా మా సొంత ఖర్చులతో మేము మీకు హెల్ప్ చేస్తామని మేము ఒక జనవాణి కార్యక్రమం పెట్టాము. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అన్నాం. మరి ఈయనేమన్నాడు? నేను ఏ అధికారులు అయితే వాళ్ళని బట్టలోడ తీస్తా, సినిమా చూపిస్తా, మీరు వచ్చి తీసుకొచ్చి దాంట్లో పెట్టండి, మీరు రప్ప అనండి, రాళ్ళేయండి, ఆఫీసులు తగలబెట్టండి, విధ్వంసం చేయండి, మీ జోలికి వచ్చిన వాళ్ళని నేను సినిమా చూపిస్తా. ఇదేనా ఈయన చెప్పేది? ఆ లీడర్కి మళ్ళీ వీడు సపోర్ట్, ఒకటి బోర్డు సపోర్ట్. ఏముంటదండి? ఆవిడ మాట్లాడే మాటలు మీకు అదే అంటారు రప్ప నరికేస్తానే. కాదమ్మా, నిన్న నాగబాబు గారు వైజాగ్ వచ్చారు తల్లి. నాగబాబు గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వస్తే 15వ వార్డుకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త అడిగితే ఏం చేశారు తెలుసా? మైక్ కట్ చేశారు. అక్కడున్న 54వ కార్పొరేటర్ అడిగితే ఏం చేశారు తెలుసా? మైక్ కట్ చేసి నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో అన్నారు. నీ వాణిలో అట్లీస్ట్ నీ కార్యకర్తల కోసం వినే ఓపిక కూడా మీ నాయకులకి లేదు. మళ్ళీ ఏం తల్లి నువ్వు మాట్లాడుతావు? నీకు సబ్జెక్ట్ తెలియదు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. నీ డిబేట్లంతా ఇంతే, నీ డిబేట్లన్నీ ఇంతే. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడే మనిషివే కాదని నాకు అర్థమైపోయింది. తల్లి ఆపాపు మొన్న మరి వైజాగ్ లో ఏం జరిగిందో తెలుసా? పని కాదు, నేను పిహెచ్డి, ఐ డన్ మై పిహెచ్డి. మీలాగా చదువు సంఘం లేకుండా మీలాగా చదువు లేకుండా రాలేదమ్మా తల్లి. నీకు అసలు సబ్జెక్టే లేదు. వరం గారు సింగిల్ ఫైవ్ మాట్లాడు. వరం గారు మాట్లాడు. చెప్పేది ఒకటండి, ఇప్పుడు టీడీపీ అధికారంలో లేనప్పుడు
మా కార్యకర్తల మీద జరిగిన తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి రెడ్ బుక్ లో నేను పొందుపరుస్తున్నాను లోకేష్ గారు ఎలా అన్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా అదే పందాలో మళ్ళీ ఇంకో బుక్ పెడితే గ్రీన్ బుక్ ఎల్లో బుక్ ఇబ్బంది అనే ఉద్దేశంతో యాప్ పెట్టుకోవచ్చండి. దాన్ని మనం ఎవరు విమర్శించడానికి సరిపోయింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వ్యక్తిగత విషయం, అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. అది న్యాయంగా కేసులు పెట్టారా అన్యాయంగా కేసులు పెట్టారా అనే దానికి పబ్లిక్ అందరూ చూస్తారు. అవి అందరూ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా అన్యాయం జరిగిందనుకో ఎవరికైనా చిదురుముదురు దాన్ని బట్టి పరిశీలించుకోవచ్చు. ఆయన ఛాలెంజ్ ఇస్తారు, మీకు నిజంగా అసభ్యకరంగా ప్రవర్తించకుండా లేకపోతే రౌడీజాలు చేయకుండా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడితే మల్లేశ్వర గారు తప్పకుండా ఆయనకి వాట్సాప్ పెట్టినా లేకపోతే మీకు వాట్సాప్ పెట్టినా మీరు అలాంటి రక్షించడం కూడా ఈ రోజు ఈ డిబేట్ మంచి విషయమే. ఎందుకంటే ఎక్కడన్నా ఒకటి రెండు తప్పులు జరగవచ్చు నేను తెలిసి. అలాగే బుక్ ఇప్పుడు యాప్ పెడతారన్నది వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అది ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకుంటది. ఎన్ని యాప్లైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. అలాగే శివపార్వతి గారు మాట్లాడుతూ మా జనాన్ని మేము పెట్టాం కాబట్టి ప్రజా సమస్యలు తీరుతాయి, మీరు కూడా పెట్టాలనేది వాళ్ళు రూల్ లేదు కాబట్టి ఎవరి రాష్ట్రంలో వాళ్ళు వెళ్తారండి. టీడీపీ రెడ్ బుక్ ఎలాగో వాళ్ళది యాప్ అలాగే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యల మీద పోరాడాలి కాబట్టి ప్రజా సమస్యలు ఎవరికి ఉన్నా మా ఆఫీస్కి వచ్చి విన్నవించుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మనం ఎవరినైనా స్వాగతించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది మనం చూస్తాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లేకపోతే ఇప్పుడు యాప్ పెట్టేది అనేది నాకు తెలియదు. మల్లేశ్వరి గారు అంటే ఇప్పుడు యాప్ పెట్టి నిజంగా అన్యాయం జరిగితే మీరు ఏ డెబిట్లో లేకపోతే సోషల్ మీడియా తరపున అన్యాయం జరుగుతుందని దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టికో లేకపోతే వంశీ గారి దృష్టికో. ఆ కేసులు నిజంగా అమాయకుల మీద కానీ పెట్టడం జరిగితే అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి ఆ కేసులు ఎత్తుగా చేసే పని చేస్తారు. ఆయన అధికార ప్రతినిధి ఉన్నారు కదా వంశీ గారు, అలా చేయండి. ఇప్పుడు ప్రజలు మన నాయకులు అందరి వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. దయచేసి కార్యకర్తలనే కింద ఉన్న కార్యకర్తలని నలిగిపోవడం జరుగుతుంది. ఏ పార్టీ ఏ అధికారంలోకి వచ్చినా కింద ఉన్న నాయకులంతా ఒకటిగానే ఉంటున్నారు, కార్యకర్తలు బాగా నలిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి కార్యకర్తలు అలాంటి అన్యాయంగా జరిగితే మీరు కంపల్సరీ కూటమి దృష్టికి తీసుకురండి, తప్పకుండా కూటమి చర్యలు తీసుకుంటుందండి. ఓకే వంశీ, వినిపిస్తుందా? వర్మ గారు ఏంటి జగన్ గారికి ఆగస్టు ముహూర్తం అంటారు, ఇదోటి ఎక్కువ ప్రచారం అవుతుంది. చేసుకున్న వాళ్ళు చేసుకున్నది సార్, ఆగస్టు కాదు కదా. ఇప్పుడు కరెక్ట్ గా ఉంటే ఎవడేమన్నా ఇన్నట్టు వచ్చినా కానీ ఏమి ఉండేది కాదు. సో మరి ఆగస్టులో టైం దగ్గర పడింది కాబట్టి ఆగస్టు ముహూర్తం అని అంటా ఉన్నారేమో. ఈ రోజు మరి అన్ని దారులు అటే చూపిస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్ని దారులు తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపుకే చూపిస్తా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తథ్యం అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఇదేదో మా కూటమి నాయకులు చెప్తుంది కాదు, సాధారణ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఇంట్లో జగన్ పీడితులు ఉన్నారు, జగన్ బాధితులు ప్రతి ఇంట్లో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఓకే, సో ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అనేసి. నిజమా అండి మల్లేశ్వర్ గారు? సార్ ఆయన సబ్జెక్టు కరెక్షన్. జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు పీడితులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని తీసుకున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. అవును, గోడ ఆటకెక్కున్నారు. ఫోటోలు ఉన్నాయి, మీకు తెలియదు అది. ఎందుకంటే మీ కేసుల ఓట్లలో వాళ్ళ దగ్గర మా ఫోటోలు ఉండవు, మా కోట్ల సినిమాల దగ్గర మీ ఫోటోలు ఉండవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అట్లీస్ట్ మా మీరు మాట్లాడినప్పుడు నేను సింపుల్ గా చెప్పండి. నేను చెప్పేది అదే సార్, జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమం జనాల్లో ఇప్పుడే ఉంది. వీళ్ళు వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చుకొని పెట్టుకున్నా కూడా సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైన ప్రేమ ఇప్పటికీ ఉందా ప్రజల్లోని? చేతిగా చెప్పమనండి ఆయన్ని. అపారమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ప్రజల్లో ఉందా సంక్షేమాలు ఇచ్చినందుకు? సంక్షేమాలు ఇచ్చినందుకే ఆ పర్సెంట్ ఓట్లు పడినాయి సార్ పవన్ కళ్యాణ్ ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. సరే ఇప్పుడు ప్రేమ ఉందో లేదో చెప్పండి. ఏమండి, సంక్షేమాలను పొందిన వ్యక్తులే ఇవాళ 40% 42% ఓట్లు వేశారు కదండి. ఆ సంక్షేమాలు పొందిన వ్యక్తులే వేశారండి ఆయన ఓట్లు. ఓకే, శివపార్వతి గారు.
సంక్షేమం పొందిన వాళ్ళు ఓట్లు ఎత్తే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? అమ్మ Percentage వచ్చింది పర్సంటేజ్లకి కదా, ఓట్లేస్తే సీట్లకి ఎందుకు వస్తాయి? సంబంధం 11 ఉండదు సీట్లు తల్లి. గెలిపించేవాళ్ళు ఈ కదా. subject ఏంది సార్ ఇవిడికి సబ్జెక్ట్ తెలియకుండా సరే, సరే. 11 సీట్లకి ఓటింగ్ అమ్మా నువ్వేం చదువుకున్నావా? నీ క్వాలిఫికేషన్ చెప్పమ్మా. ఏందమ్మా ఏంటన్నా చెప్పమ్మా subject? చెప్పు ఏయ్, నీకు నీ 6% qualification ఏంటో చెప్పు first. చూడు నువ్వు ఏగి అన్నా ఏయ్, అంటే బాగోదు personal. ఏగి అన్నా అంటే బాగోదు ప్యానెల్ లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ గా మాట్లాడు Wait, wait, wait నువ్వు అండి. ఎక్కడ అల్లరి Respect చిల్లరగా ఇచ్చి మాట్లాడుకోండి. మాట్లాడుకోవద్దు. దయచేసి personal గా వద్దు. నువ్వు ప్రశ్నిస్తే ప్రశ్నించు నీకు Okay, చేత point లో కాకపోతే రండి, point లో లోపలికి రండి. వెళ్ళిపో. Point లోకి రండి. ఏగి ఏంటి అన్నా అంటే subject? మర్యాద కూడా చెప్తున్నా ఏంటి subject? ఏం చదివావు? ఏంటి? చెప్పు, ఏంటి? నీ qualification ఏంటిది? చెప్పు. అసలు మీ పర్సంటేజ్ ఎంత మీ పర్సంటేజ్ ఎంత Wait, మా wait. పర్సంటేజ్ నేను చెప్తా నీ పర్సంటేజ్ ఎంత Wait, చెప్పు. okay, okay, wait, wait, చెప్పు నీ wait, wait, పర్సంటేజ్ wait, ఎంత wait. చెప్పు Personal. తెలీదు నీకు తెలీదు మీకు ఎన్ని చెప్పు, ఓట్లు నీ పడ్డాయో తెలుసా qualification చెప్పు. తెలీదు నీకు ఏ సబ్జెక్ట్ తెలీదు ఇదిగో నువ్వు ఏ సబ్జెక్ట్ లేదు నీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్ నీతో డిస్కషన్ చేయడం కూడా వేస్ట్ నీకు జీరో సబ్జెక్ట్ నాలెడ్జ్ నేను ఇంతమందితో డిబేట్ చేసా కానీ నీలాగా జీరో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో నేను డిబేట్ చేయను నువ్వు ఇచ్చిన సబ్జెక్ట్ ప్రైమ్ మినిస్టర్ చదువుతున్నాడు రోజు. నీకు సబ్జెక్ట్ కూడా ప్రైమ్ మినిస్టర్ చదవరు తల్లి నీకు అది కూడా తెలియదు నీకు ఎవరు చదువుతారో కూడా తెలియదు నీతో నువ్వు మాట్లాడకు తల్లి నువ్వు మాట్లాడకు నీకు జీరో నాలెడ్జ్ నీలాగా అసలు ఇదంతా వద్దు మీకెంత ఓటింగ్ పర్సెంటేజ్ మీదెంతమ్మా మీదెంత చెప్పు తల్లి మీదెంత పర్సెంటేజ్ మీదెంత ఓటింగ్ పర్సెంటేజ్ మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పు ఓకే 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 నీకు తెలీదు Personal attack was okay. Thank you అండి. Thank you so much. నాగమల్లి గారు చర్చలో పాల్గొన్నందుకు thank you అండి. నీకు సబ్జెక్ట్ తెలీదు థ్యాంక్ యూ కాలపాలెం బుజ్జి గారు థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్ స్టేషన్ 19 న్యూస్.